రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, యండమూరి వీరేంద్రనాథ్ 1980స్లో ఒక నవల రాశారు. ఆ నవలలో ఒక విచిత్రమైనటువంటి, విడ్డూరమైనటువంటి, వింతైనటువంటి శిక్ష ఒక వ్యక్తికి విధిస్తారు. అదేంటంటే మొత్తము గుండు గొరిగేస్తారు, ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి చేతులు వెనక్కి కట్టేస్తారు, ఆ గదంతా చీకటి చేసేస్తారు. సరిగ్గా అతని నెత్తి మీద ఒక కుండను పెడతారు. ఆ కుండలో పెద్ద పెద్ద ఐస్ గడ్డల్ని పెడతారు. ఈ ఐస్ గడ్డలు కరిగి ఆ కుండకున్నటువంటి చిల్లు ద్వారా సరిగ్గా అతని గుండు మీద ఈ ప్రాంతంలో పడుతూ ఉంటుంది. సో ఆ వ్యక్తి ఆలోచనలన్నీ కూడాను ఆ చుక్క ఎప్పుడు పడుతుంది, అది పడ్డప్పుడు ఎంత చల్లగా ఉంటుంది, ఒళ్ళు ఎలా కంపిస్తుంది, దీని మీదకు వచ్చేస్తుంది. ఇంకా అతను కేవలము నెత్తి మీద పడబోయే చుక్క, దాని తర్వాత వచ్చేటటువంటి గగుర్పాటు, చలికి వచ్చేటటువంటి వణుకు, దీని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి ఒక ఏడాది 2 ఏళ్ల పాటు ఈ శిక్ష విధించిన తరువాత ఆ వ్యక్తి పిచ్చివాడైపోతాడు. వాడు బయటకు వచ్చిన, మామూలు ప్రపంచంలోకి వచ్చిన నెత్తి వైపు చూసుకుంటూ ఎప్పుడు చుక్క వచ్చి చల్లటి నీళ్ల చుక్క పడుతుంది, ఎప్పుడు వణుకొస్తుంది అని వెతుకుతూ వెతుకుతూ పిచ్చివాడైపోతాడు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతము భారతదేశం నుంచి దాడి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భారతదేశం యొక్క వైమానిక దళానికి చెందినటువంటి పైలట్లు వచ్చి పాకిస్తాన్లో సియాల్కోట్, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, హైదరాబాద్, ఫైసలాబాద్ వీటి మీద బాంబులు పేలుస్తారు, ఎప్పుడు విధ్వంసం జరుగుతుంది అన్న ఒకే ఒక్క ఆలోచనతోటి బ్రతుకుతోంది. నెమ్మదిగా పాకిస్తాన్ ఆలోచనలు, సైన్యం కానీ, అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద విశ్లేషకులు కానీ, వీళ్ళందరూ కూడాను ఆ చుక్క ఎప్పుడు నెత్తి మీద పడుతుంది అన్నటువంటి పిచ్చిలో పడి ఉన్నారు. భారతదేశం నుంచి రాబోయే 32 గంటలు, 36 గంటల్లో దాడి జరగబోతోందని ఒక మంత్రి ప్రకటించారు. ఆ మంత్రి సమాచార శాఖ మంత్రి. సమాచార శాఖ మంత్రికి రక్షణ శాఖకి సంబంధం ఉండదు. రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పాల్సినటువంటి మాట సమాచార శాఖ మంత్రి ఎందుకు చెప్తున్నారు? పైగా రాబోయే 36 గంటల్లో దాడి జరుగుతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పడం ద్వారా ఆయన ఏం చూపిస్తున్నాడు? నెత్తి మీద చుక్క ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేటటువంటి ధోరణిలో ఉన్నాడని అర్థమవుతుంది. పాకిస్తాన్ తమాషా ఏంటంటే, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా నివాసాలు, ఆవాసాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో తమ గన్స్ని, తమ ఈ రకరకాల ఆయుధాలని మోహరిస్తుంది. అంటే దాడి జరిగితే సైనికులతో పాటు సాధారణ ప్రజానీకం చచ్చిపోవాలి. సాధారణ ప్రజానీకం చచ్చిపోతే దానిని ఒక పెద్ద ఇష్యూగా చేయాలి. మానవ హక్కులు, అమాయక ప్రజల మరణాలు, అదేవిధంగా వార్సా ఇంటర్నేషనల్ కోర్టుకు సంబంధించిన, యుద్ధానికి సంబంధించినటువంటి ఒప్పందాలు, వీటన్నిటిని భారత్ కాలరాస్తోందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తోంది. రక్షణ ఎవరికి కల్పిస్తోంది? సగటు పౌరుల్ని, సాధారణ జీవుల మధ్య ఫిరంగుల్ని, తుపాకుల్ని, బాంబుల్ని అమరుస్తున్నటువంటి పాకిస్తాన్ అత్యధిక సెక్యూరిటీ ఈరోజు ఎవరికి ఇస్తోందంటే, పాకిస్తాన్లో 46 ఏళ్ల జైలు శిక్షని అనుభవిస్తున్నటువంటి లష్కర్ ఎ తోయబా ప్రతిష్టాపకుడు, లష్కర్ ఎ తోయబాను ఏర్పాటు చేసి దానికి ఒక ముసుగుగా జమాతుద్దావా అనేటటువంటి స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నటువంటి హాఫిజ్ సయీద్కి, 77 సంవత్సరాల హాఫిజ్ సయీద్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అఫీషియల్గా పాకిస్తాన్లో 2008 ముంబై పేలుళ్ల కేసులో ఆయనకి 46 సంవత్సరాల కారాగార శిక్ష పడింది. ఈ 46 సంవత్సరాల శిక్ష ఆయన జైల్లో అనుభవించటం లేదు. ఆయనకి లాహోర్ పట్టణము, అంటే భారత సరిహద్దు నుంచి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాహోర్ పట్టణంలో అతనికే చెందినటువంటి ఒక మొహల్లా జోహార్ అనేటటువంటి ప్రాంతంలో సొంత ఇల్లుంది. ఆ ఇంటినే జైలుగా మార్చారు. ఇంటిని కంచుకోటగా మార్చారు, దాన్ని జైలుగా మార్చారు. అందులో హాఫిజ్ సయీద్ అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కలిసేవాళ్ళు వచ్చి కలవచ్చు. ఆయన
గత 3 సంవత్సరాల్లో 24 సార్లు జైలు నుంచి బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడి భారతదేశం మీద విషం వెలిగక్కి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయారు. అది ఆ రకమైనటువంటి జైలు బహుశా ప్రపంచంలో ఎవరికీ ఎక్కడా లభించలేదు. ఈ హాఫిజ్ సయీద్ మీద 2021లో ఆయన జైలు బయట బాంబు దాడి జరిగింది. దాంతో పాకిస్తాన్కి ఇప్పుడు ఉన్నటువంటి అతిపెద్ద భయం ఏంటంటే సరిహద్దులో యుద్ధము, సాధారణ ప్రజానీకాల మరణాలు, సైనికుల మరణాలు, వీటన్నిటికన్నా పాకిస్తాన్కి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే హాఫిజ్ సయీద్ని చావకుండా కాపాడాలి. హాఫిజ్ సయీద్ పైన అన్నోన్ గన్మెన్, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి అతన్ని బుల్లెట్లు పంప్ చేసి అతన్ని చప్పుడు చేయకుండా వీళ్ళు మోటార్ సైకిల్ మీద, స్కూటర్ మీద వెళ్ళి మాయమైపోయేటటువంటి సంఘటన జరగకుండా కాపాడుతుంది. పాకిస్తాన్ ఈరోజు మాజీ స్పెషల్ సర్వీసెస్ గ్రూపుకి చెందినటువంటి కమాండోలను, అదేవిధంగా అడిషనల్ అదనపు బలగాలను మొహల్లా జోహార్లో ఉన్నటువంటి సొంత ఇల్లు కమ్ జైల్ని రక్షించేందుకు, హాఫిజ్ సయీద్ని కాపాడేందుకు సంపూర్ణమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. సరిహద్దుల్లో ప్రజలు చచ్చిపోయినా జాంతానై, సరిహద్దులో అమాయక ప్రజానీకము, పిల్లలు, పాపలు, ముసలి, ముతక, వృద్ధులు, వీళ్ళు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, మాకు మాత్రం హాఫిజ్ సయీద్ పట్టుబడకూడదు, చనిపోకూడదు, అతని మీద దాడి జరగకూడదు. మొత్తం దీనికోసం వాళ్ళు ఆ చుట్టుపక్కల మొహల్లా జోహార్ ఏదైతే ఉందో దానిలో 1 కిలోమీటర్ రేడియస్లో అంతా కూడా సీసీటీవీలు అమర్చి దాని యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్లో అనునిత్యము ప్రజల బాడీ లాంగ్వేజ్ని కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తున్న వాళ్ళు భుజాన్ని ఏమైనా మూటలు వేసుకు వస్తున్నారా, ఆ మూటల్లో గన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తూ మొత్తము సయీద్ని కాపాడేందుకు పూర్తి వ్యవస్థ చేస్తోంది పాకిస్తాన్. ఎందుకంటే లష్కర్ ఎ తోయబా అధినేత గనక పట్టుబడినట్టయితే, ఎందుకంటే ఈ దాడి లష్కర్ ఎ తోయబా చేసింది, పహల్గాం దాడి లష్కర్ ఎ తోయబా చేసింది. అయితే అది ఒక ముసుగు సంస్థని, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటి సంస్థ ముసుగులో ఈ దాడి చేసింది. ఏప్రిల్ 22న దాడి చేశామని చెప్పినటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ తరువాత 26, 27 తారీఖు వచ్చేటప్పటికి మరో ప్రకటన జారీ చేసి అసలు ఈ దాడికి మాకు సంబంధం లేదు, మా వెబ్సైట్లు, మాకు సంబంధించిన సోషల్ మీడియాని ఇండియన్ ఏజెన్సీలు హ్యాక్ చేశాయని చెప్పారు. అమెరికాకి సంబంధించిన ప్రకటనలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు ఉండడం పట్ల పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడికి మాకు సంబంధం లేనప్పుడు, పాకిస్తాన్కి ఈ దాడికి సంబంధం లేనప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటి సంస్థ పేరు ఒక దేశం జారీ చేసినటువంటి ప్రకటనలో ఉంటే పాకిస్తాన్కి సందేహం ఎందుకు, భయం ఎందుకు, సంకోచం ఎందుకు, ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరును తీసేయాలని చెప్పి అడుగుతోంది. కాబట్టి చాలా స్పష్టంగా పహల్గాం దాడికి రెసిస్టెన్స్ ఫ్రంట్కి సంబంధం ఉంది, రెసిస్టెన్స్ ఫ్రంట్కి జమాతుద్దావాకి సంబంధం ఉంది, జమాతుద్దావాకి లష్కర్ ఎ తోయబాకి సంబంధం ఉంది, లష్కర్ ఎ తోయబాకి ముంబై పేలుళ్ళకి సంబంధం ఉంది, ముంబై పేలుళ్ళని మొత్తము పాత్రధారి, సూత్రధారి, సర్వస్వము హాఫిజ్ సయీద్. కాబట్టి హాఫిజ్ సయీద్ని కాపాడటం ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం దేశం గంగలో పడ్డా పర్వాలేదు, యుద్ధం వచ్చినా పర్వాలేదు, కానీ అన్నోన్ గన్మెన్ నుంచి హాఫిజ్ సయీద్ని కాపాడటమే పెద్ద పనిగా భావిస్తోంది. తమాషా ఏంటంటే ఇప్పుడు యుద్ధము గతంలో లాగా ఫిరంగులు, బారు ఫిరంగులు, శతఘ్నులు, వైమానిక దాడులు కాకుండా డ్రోన్స్ ద్వారా దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఒక రకరకాల డ్రోన్స్ ద్వారా చాలా ఎత్తున ఒక డ్రోన్ వెళ్తూ ఒక లొకేషన్ని ఐడెంటిఫై చేస్తుంది. దాని తర్వాత మధ్య లెవెల్ ఎత్తు మీద వెళ్ళేటటువంటి రెండవ డ్రోన్ ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్కాన్ చేస్తుంది. తర్వాత లో లెవెల్లో వచ్చేటటువంటి డ్రోన్ దాడి చేస్తుంది. దీనిని వాళ్ళు కిల్ చైన్ అప్రోచ్ అంటారు, సైనిక పరిభాషలో కిల్ చైన్ అప్రోచ్ అంటారు. ఈ కిల్ చైన్ అప్రోచ్లో హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ స్కాన్ చేస్తాయి, అంటే అవి ఫైండ్ అవుట్ చేస్తాయి. ఆ తర్వాత మిడ్ టైర్ ఉన్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, మధ్య లెవెల్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రెక్కీ చేస్తాయి. లో ఆల్టిట్యూడ్, లో టియర్ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో అవి దాడి చేస్తాయి. దీన్ని ఫైండ్, స్కాన్, ఫిక్స్ అని అంటారు. ఈ ఫైండ్, స్కాన్, ఫిక్స్ చేసేటటువంటి డ్రోన్స్ ఏమన్నా వచ్చి హాఫిజ్ సయీద్ మీద దాడి చేస్తాయేమో.
ఇది ఇప్పుడు పాకిస్తాన్ భయము. పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి మిగతా అన్నిటికీ సిద్ధం. అంతర్జాతీయంగా నానా హడావిడి చేస్తోంది, మిత్రులను వెతుక్కునేటటువంటి పనిలో పడింది, చైనాతో మాట్లాడుతోంది, అమెరికాతో మాట్లాడుతోంది, ఇవన్నీ చేస్తోంది. కానీ దానికి అన్నిటికన్నా ముఖ్యము ప్రజలు కాదు, హాఫిజ్ సయీద్ని కాపాడుకోవటం. తన లష్కర్ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే ముహమ్మద్ వంటి సంస్థలలో ఉన్నటువంటి తమ ఆపరేటివ్స్ని కాపాడుకోవడం. అంటే పాకిస్తాన్ లక్ష్యము పెహల్గాం చల్లబడ్డ తరువాత మళ్ళీ ఏదో ఒక రకంగా మరిన్ని పెహల్గాంలు చేయొచ్చును. అందుకే పాకిస్తాన్ ఈయనని కాపాడుతోంది. దాడెప్పుడు జరుగుతోందా, ఆ చల్లటి చుక్క నీరు నా గుండు మీద ఎప్పుడు పడుతుందా అన్నటువంటి భయంతో అది పడకముందు నుంచే వణికిపోవడం మొదలుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.